ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మనోన్మన్యే నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. ఐవిఎం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మనము పక్షఫలాలను తెలుసుకున్నాం. కార్తీక పౌర్ణమి నుండి కార్తీక అమావాస్య వరకు, అంటే 5 నవంబర్ 2025 నుండి 20 నవంబర్ 2025 వరకు గల పక్షఫలాలను, 15 రోజులకు సంబంధించినటువంటి పక్షఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం కలిగినటువంటి జాతకులు మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ప్రస్తుత కాలం కొంత అనుకూలంగా కనిపించినప్పటికీ కూడా ఈ 15 రోజుల కాలంలో కొంత ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావ కారణంగా కాళ్లకు సంబంధించినటువంటి, లేదు అంటే పొట్టకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలను చేస్తూ ఉంటారు. అలానే చతుర్థంలో గురువు ఉండడం, అంటే 12వ అధిపతి అయినటువంటి గురువు చతుర్థంలో సంచారం చేయడం కొంతవరకు మంచి ఇచ్చినట్టు కనిపించినప్పటికీ చిన్న చిన్న చికాకులను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలానే వీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అధికమైనటువంటి ఖర్చులు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కొంత పొదుపు చేయడం అనేటటువంటిది ఎంతైనా అవసరం. ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. తినేటటువంటి ఆహారాన్ని ఆచిచూచి తినండి. 1కి 2 సార్లు ఆలోచించండి. తినేటటువంటి ఎక్కువగా బయట భోజనం చేయడం అనేటటువంటిది తగ్గించుకోవడం కొంతవరకు ఉపయోగం. ఇంట్లోనే సక్రమంగా వండుకొని మంచిగా కుటుంబ సభ్యులందరితో కలిసి తినడం వలన మానసికమైనటువంటి సంతృప్తి మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇంటి యజమానురాలు, లేదు ఒకవేళ యజమాని అయితే యజమాని ఎవరైతే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీకు ధనం వ్యయం అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి 15 రోజుల కాలంలో ధనాన్ని సమకూర్చుకునే మార్గాలను అన్వేషించండి. అయ్యా, మరి ధనము సంపాదించే మార్గాన్ని అన్వేషించాలి అంటే ఏం చేయాలి అని ఆలోచన చేసేటప్పుడు కార్తీక పౌర్ణమి నాడు మనకి 360 ఒత్తులుగా చెప్పబడ్డాయి. ఈ 360 రోజులు కూడా మనకి ఒక్కొక్క రోజులో ఒక్కొక్క దీపం పెట్టలేని ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని తొలగించడానికి మనకి కార్తీక పౌర్ణమిలో ఇది చెప్తాం. అలా ఈ కార్తీక పౌర్ణమి రోజు మేషరాశి వాళ్ళు ఆ 360 ఒత్తులు కలిగినటువంటి దీపాన్ని పరమేశ్వరుడి సన్నిధిలో వెలిగించండి. మీకు ఇప్పుడు కొంత గడ్డు కాలంగా చెప్పబడి ఉన్నది ఈ 15 రోజులు. కాబట్టి ఆ పరమేశ్వరునికి దర్శించి మీ యొక్క బాధలు, సమస్యలు తెలియపరచుకోండి. తర్వాత వచ్చేటటువంటి మార్గశిర మాసం కొంత ఉపయుక్తంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే ప్రయాణాలలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకు అంటే 10, 11 అధిపతి అయినటువంటి శని భగవానుడు 12లో సంచారం చేయడం, కొంత దూర ప్రాంతాలకు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రయాణాలలో చిక్కులు ఏర్పడతాయి. అయినప్పటికీ గురు భగవానుని నవమ దృష్టి చేత కొంత ఉపయుక్తంగానే ఉంటుంది. మరి అంత చికాకులేమీ ఏర్పడవు. అయినప్పటికీ కూడా 1కి 2 సార్లు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలను ఉంచండి. ఎదుటి వ్యక్తి మనల్ని మోసం చేస్తాడు అనే ఆలోచన మీకు ఎప్పుడైతే కలుగుతుందో వెంటనే లౌక్యాన్ని ప్రదర్శించి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి తప్ప అనవసరంగా మీలో ఉండేటటువంటి హావభావాలను ఎదుటి వ్యక్తి ముందు ప్రదర్శించాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా దుడుకుతనం పనికిరాదని ఈ 15 రోజులు కొంచెం జ్ఞాపకం ఉంచుకోండి. మీ ఇంట్లో ఉండే వ్యక్తులకు గౌరవాన్ని ఇవ్వండి. మీకు సమాజం అంతా విడిచిపెట్టినప్పటికీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి కుటుంబ సభ్యుల సలహాలు, సంప్రదింపులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులను గౌరవించండి. బంధువులతో సత్సంబంధాలను పెంచుకోండి. ఇది మీకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుంది. అందులోనే ఇప్పుడు ఏలినాటి శని కాలంలో ఉన్నారు కాబట్టి వీరికి కొన్ని ఎవరు తన మిత్రులు, ఎవరు తన శత్రువులు అనేటటువంటి అంశాలు కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి వాటిని గుర్తించి శత్రువులతో దూరంగా ఉండండి. మీకు ఆపదలో ఆదుకున్నటువంటి మిత్రులను ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. వారికి కూడా ఆపద కాలంలో మీ వంతు సహాయం చేయండి.
అలానే ఈ 15 రోజులు చిన్న చిన్న చికాకులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి పార్వతీ పరమేశ్వరుల్ని సంపూర్ణ శరణాగతితో వేడుకోండి. పరమేశ్వరుడు మీ అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. నమస్కారం.